2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అడిలైడ్లో భారత్పై గెలిచిన ఇంగ్లాండ్పై టీమిండియా పగ తీర్చుకోవడానికి రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యాఖ్యానించాడు. ఆ రోజు భారత్ ఓడిపోవడమే కాదు, ఏకంగా 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి టీమిండియాకు సరైన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా ఇప్పుడున్న టీమిండియా ఫామ్ను బట్టి చూస్తే ఇంగ్లాండ్కు ఓటమి తప్పదు. వాన్ఖడే స్టేడియంలో ముంబై పిచ్పై మ్యాచ్ ఆడుతోంది. ఇంగ్లాండ్కు ఇదొక్కటి కొద్దిగా ప్లస్ పాయింట్ కావచ్చు. ఎందుకంటే ఇదే గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ తరఫున జాస్ బట్లర్ చాలా సార్లు ఇన్నింగ్స్ను ఓపెనర్గా ఆరంభించాడు. సో ఇదొక్కటి మినహాయిస్తే ఇక ఇంగ్లాండ్ భారత్పై గెలిచే అవకాశమే లేదన్నాడు. టీమిండియా ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిస్తుందని కీలక వ్యాఖ్యలు చేశాడు రికీ పాంటింగ్. ఏ దశలో కూడా ఈ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ పోటీనిచ్చే అవకాశం కూడా లేదని వ్యాఖ్యానించాడు. నాకున్న అవగాహన ప్రకారం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఓడిపోతుంది. ఎందుకంటే ఇంగ్లాండ్ టీంలో ఒక్క సీనియర్ బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా ఫామ్లో లేడు. ముఖ్యంగా ఆ జట్టు తీవ్ర నిరాశతో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. లీగ్ మ్యాచెస్లో సూపర్ హిట్లో గెలిచిన ఒక్క మ్యాచ్ కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా రాణించలేదు. ఓపెన్గా చెప్పాలంటే శ్రీలంక పాకిస్తాన్ జట్ల వైఫల్యమే ఇంగ్లాండ్ సెమీఫైనల్కు చేర్చింది. లేదంటే వాళ్ళ ఆటతీరు కనీసం సెమీఫైనల్కు వచ్చేలా కూడా కనిపించలేదు. కాకపోతే మిగతా టీంల వైఫల్యమే వీళ్ళకు అవకాశం వచ్చిందంతే. కానీ సెమీఫైనల్లో ఫైనల్లో అలాంటిదేమీ ఉండదు. వాళ్ళు బాగా ఆడితేనే బాగా రాణిస్తేనే సెమీఫైనల్ గెలవగలదు, టైటిల్ సాధించగలదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ పిచ్లపై కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఆడిన అనుభవం చాలా తక్కువ. జాకా బేతాల్ కావచ్చు, టామ్ బ్యాంటన్ కావచ్చు, శామ్ కరణ్ కావచ్చు, లియామ్ డాసన్, బెన్ డకెట్ వీళ్ళెవరూ కూడా పెద్దగా రాణించలేదు. ఇంగ్లాండ్కు ప్లస్ పాయింట్ ఏంటంటే విల్ జాక్స్ బ్యాటింగ్లో రాణిస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో చివర్లో వాల్యుబుల్ రన్స్ చేస్తున్నాడు. అదొక్కటి మినహాయిస్తే ఇంగ్లాండ్కు పెద్దగా స్కోప్ ఏమీ లేదు ఈ మ్యాచ్ గెలవడానికి. బౌలింగ్లోనూ ఆ జట్టు కష్టాలను ఎదుర్కొంటుందని వ్యాఖ్యానించాడు. బౌలింగ్లో కన్సిస్టెన్సీ లేదు. జెమీ ఓవర్టన్ ఒక మ్యాచ్లో బౌలింగ్ వేస్తే మరో మ్యాచ్లో సరిగ్గా వేయడు. శామ్ కరణ్ కూడా నిలకడగా బౌలింగ్ వేయడం లేదు. అసలు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లతో పెద్ద సమస్య ఉంది. ఇటు తిరిగి ఇంగ్లాండ్కు ప్లస్ పాయింట్ ఏంటంటే ఆల్రౌండర్ విల్ జాక్స్, అలాగే స్పిన్నర్ అదిల్ రషీద్ ఇంగ్లాండ్కు ఎంతో కొంత మెరుగైన ఆడతీరును ఇస్తున్నారు. వీళ్ళని మినహాయిస్తే మిగతా టీం మెంబర్లు కూడా ఎవరూ సరిగ్గా ఆడడం లేదు. ఇలా ఇంగ్లాండ్ జట్టు మొత్తం సమస్యలతో ఎదుర్కొంటుంటే టీమిండియా మాత్రం పూర్తిగా ఫామ్లోకి వచ్చేసినట్టే. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్ను అబ్జర్వ్ చేస్తే ఇక ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ను కనుక టీమిండియా ఓడిస్తే ఇక ఫైనల్లో సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ ఎవరు వచ్చినా భారత జట్టు ఈజీగా ఓడించి మరోసారి టైటిల్ గెలుస్తుందని వ్యాఖ్యానించాడు. సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్లు ఇప్పటికే ఫైనల్కి వచ్చాయి, కానీ ఒకసారి కూడా టైటిల్ గెలవలేదు. కానీ టీమిండియా 2 సార్లు గెలిచింది. సో ఖచ్చితంగా ఈసారి కూడా టీమిండియాకే ఫైనల్లో మెరుగైన అవకాశాలు ఉంటాయన్నాడు. కాగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య సెకండ్ సెమీఫైనల్ ముంబైలోని వాన్ఖడే స్టేడియంలో రేపు ఈవినింగ్ 7 గంటలకు మొదలు కాబోతోంది. ఇది ఇలా ఉంటే 2024 టీ20 వరల్డ్ కప్లో ఇదే ఇంగ్లాండ్పై గెలిచి టీ20 వరల్డ్ కప్ సాధించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మరోసారి రిపీట్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. 2022లో టీమిండియా చేతిలో ఇంగ్లాండ్ సెమీఫైనల్లో ఎలాగైతే ఓడిపోయిందో ఇప్పుడు సొంత గడ్డపై భారత్ చేతిలో మరోసారి అలాంటి ఓటమిని మూటగట్టుకుంటుంటున్నారు ఇంగ్లాండ్.